అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దర్స్ హదీస్ రియాదుస్ సాలిహీన్లో 63 హదీసులు పూర్తి చేసుకున్నాం. 64వ హదీస్ చూద్దాం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ విధంగా పలికారు: ఇన్నల్లాహు తఆలా యుగార్, నిశ్చయంగా అల్లాహ్ తాలాకు గైరత్, గైరత్ అంటే రోషం అని చెప్పవచ్చు. అల్లాహ్ తాలాకు రోషం వస్తుంది. దేంట్లో వస్తుంది అంటే, వగైరతుల్లాహి తాలా అన్ని యాతి అల్ మరువు మా హర్రం అల్లాహు అలై, మనిషికి ఏదైతే అల్లాహ్ తాలా హరాం చేశాడో, నిషేధించినవి ఏదైతే ఉన్నాయో ఆ పని కానీ ఆ యొక్క ఆదేశాన్ని కానీ పాటించుకోకుండా దాసుడు ఆ నిషేధించిన పనిని చేసినప్పుడు అల్లాహ్ తాలాకు గైరత్ అంటే రోషం వస్తుందన్నమాట. కాబట్టి ఎవరికైనా మీరు ఒక రోషం ఉన్నటువంటి వ్యక్తిని ఒక మాట అన్నారనుకోండి, అతనికి ఎంత రోషం వస్తుంది, తత్ఫలితంగా అతను ఎటువంటి చర్యలు తీసుకుంటాడు. ఒక నిజాయితీపరుణ్ణి, ఒక హుందాగా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏదన్నా ఒక మాట అనాలంటే గైరత్ అడ్డం వస్తుంది. ఎందుకంటే రోషం వస్తుందన్నమాట. అతనికి ఉన్నటువంటి స్థాయికి మనము ఆ పని చేయడం అనేది ఏదైతే ఉందో అది అతని యొక్క గైరత్ని ఉద్వేగానికి గురి చేసినట్టు అవుతుంది. అతని యొక్క రోషాన్ని మనం పెంపొందించినట్టు అవుతుంది. ఇంకొకటి కూడా మనం అంటూ ఉంటాం, నీకే గనక రోషం ఉంటే ఈ పని చెయ్యి అని చెప్పేసి మనము ఇతరులను కూడా అతని గైరత్ని అడ్డం పెట్టి మనం ఆ పనిని చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే, అల్లాహకు కూడా రోషం ఉంది, ఆయనకు గైరత్ ఉంది. ఆయన గైరత్ ఎందులో వస్తుంది అంటే, ఏదైనా ఒక పనిని అల్లా సృష్టికర్త, మనందరినీ పుట్టించినటువంటి వాడు, అట్లాంటి అల్లాహ్ తాలా ఒక పనిని చేయొద్దు అని చెప్పేసి తన దాసునికి ఆదేశం ఇస్తే, ఒక వస్తువుని నిషేధిస్తే, లేదా ఒక పనిని ఒక కార్యాన్ని నిషేధిస్తే దాసుడు ఆ కార్యానికి ఒడిగట్టినప్పుడు ఆయనకి ఎంత రోషం వస్తుంది అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, గైరత్ని పాటించాలి. మరి ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ముస్లింకి కూడా గైరత్ ఉండాలి, మోమిన్కి కూడా గైరత్ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గైరత్ని కూడా మనం, ఆ యొక్క రోషాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా అల్లాహ్ తాలా యొక్క గైరత్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనకు హలాల్ పనులను మనం చేసుకుంటూ హరాం నుంచి రక్షింపబడుతూ ఉంటే మన యొక్క గైరత్ని కూడా అల్లాహ్ తాలా నిలుపుతాడు. మన యొక్క హుందాతనాన్ని, మన యొక్క రోషాన్ని కూడా అల్లాహ్ తాలా నిలుపుతాడు. ప్రవక్త గారి పట్ల కూడా మనం ఇదే విధంగా గైరత్తో, ఆయన గైరత్ని కాపాడుతూ మనం పనులు చేయాలి. అదేవిధంగా అల్లాహ్ తాలా యొక్క గైరత్ను దృష్టిలో పెట్టుకొని మనము హలాల్ హరాం విషయంలో జాగ్రత్త వహించాలి. అల్లాహ్ తాలా మనందరికీ అల్లాహ్ తాలా హరాము చేసినటువంటి విషయాల నుండి దూరంగా ఉండి, అల్లాహ్ హలాల్ చేసినటువంటి విషయాల్ని అంగీకరించి వాటిపై అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఈ హదీస్ మనకు బుఖారీ, ముస్లిం రెండిట్లో ఉంది, ముత్తఫకున్ అలై హదీస్. ఇన్షా అల్లాహ్ తాలా మిగిలిన హదీసులు వచ్చే వీడియోలో చూద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.